చీకట్లో వేసిన బాణం తగిలినట్టుగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే సెలబ్రిటీలు అయిపోతున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఏం కంటెంట్ ఉంటుందో ఏమో కానీ ఏం టాలెంట్ లేకున్నా కూడా తోపులవుతారు. చెప్పాలంటే ఓవర్ నైట్లో నిచ్చెన ఎక్కుతారు, కానీ అంతే ఓవర్ నైట్లో దెబ్బకు నిచ్చెన దిగిపోతారు. ఎవరైతే వారిని ఒకేసారి ఎత్తుకు తీసుకెళ్తారో వాళ్ళే మళ్ళీ కిందకి తోస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలా సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్లో ఫామ్లోకి వచ్చి అంతే ఓవర్ నైట్లో డౌన్ అయిన వాళ్ళ లిస్ట్ చాలానే ఉంది. మరి వాళ్ళెవరు, ఎలా ఫేమ్లోకి వచ్చి ఎలా డౌన్ అయ్యారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, కుమారి ఆంటీ. ఈమె మాదాపూర్లోని ఐటీ కంపెనీ దగ్గరలో ఉన్న రోడ్డు పక్కన ఏ హంగు ఆర్భాటం లేకుండా ఒక డేరా వేసుకుని ఒక చిన్న హోటల్ని నడుపుతూ ఉండేది. ఇలా రోడ్డు పక్కన ఉండే హోటల్స్లో వెజ్ నాన్ వెజ్కి సంబంధించి 2 లేక 3 రకాల కర్రీస్ ఉంటే, కుమారి ఆంటీ దగ్గర మాత్రం 5 రకాల వంటలుండేవి. ఇక అలా ఒక యూట్యూబర్ ఫుడ్ రివ్యూ కంటెంట్ కోసం కుమారి ఆంటీ హోటల్ దగ్గరికి వెళ్ళి కర్రీస్ గురించి, ఆమె ఫుడ్ గురించి, వాటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడుతూ, ఇందులో ఆమె రియాక్షన్ కూడా చాలా న్యాచురల్గా ఉండడంతో ఆ వీడియో కొద్దిసేపటికి వైరల్ అయింది. దీంతో యూట్యూబ్లో ఉన్న ఇతర ఫుడ్ రివ్యూవర్స్ కూడా ఆమె హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటూ వీడియోలు పెట్టడంతో కొద్ది రోజుల్లోనే కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. దీంతో ఆమెను కొన్ని షోస్కి గెస్ట్గా పిలవడం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడంతో రోజు రోజుకి ఆమె దగ్గరికి వచ్చే జనాల సంఖ్య పెరగడం మొదలైంది. అందుకు తోడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కుమారి ఆంటీ ఇన్కమ్ మరియు ఆమె ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అనే హెడ్లైన్స్ పెట్టడంతో కుమారి ఆంటీ హోటల్ చుట్టూ జనం జాతరలా గుమికూడడం, పక్కనే ఉండే హోటల్ వారు ట్రాఫిక్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ హోటల్ని అక్కడి నుండి మూయించేశారు. అలా తన పొట్ట మీద కొట్టద్దంటూ కుమారి ఆంటీ ట్రాఫిక్ అధికారుల కాళ్ళు వేళ్లు పట్టుకున్నా అధికారులు మాత్రం కనికరించకుండా ఆమెపై కేసు కూడా ఫైల్ చేశారు. ఆ తర్వాత వ్యూస్ కోసం ఆమె వెంటపడ్డ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఒక వ్యక్తిపైనే ఫోకస్ చేస్తే వచ్చే సమస్యలు ఇలానే ఉంటాయి. ఇక రెండో వ్యక్తి వేణుస్వామి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వేణుస్వామి. చిన్న చిత్తగా పూజలు చేసుకుంటూ, సామాన్యులకి జాతకాలు చెప్పుకుంటూ ఎలాగోలా తన లైఫ్ని గడుపుతున్న వేణుస్వామిని అప్పట్లో ఒక శాటిలైట్ ఛానల్ కొన్ని డిబేట్స్లో కూర్చోబెట్టి వేణుస్వామితో కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడించడంతో ఇతను కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. కానీ ఎప్పుడైతే బాబు గోగినేని ఒక ఛానల్లో వేణుస్వామిని ఎక్స్పోజ్ చేస్తూ మోడీతో దిగాడన్న వేణుస్వామి మార్ఫింగ్ ఫొటోస్ని, మరికొంతమంది పొలిటీషియన్స్తో దిగాడన్న ఫేక్ ఫొటోస్ని పెట్టుకుని వేణుస్వామి జ్యోతిష్యుడిగా చలామణి అవుతున్నాడని చెప్పడంతో అప్పట్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చినా, అదే సమయంలో వేణుస్వామి, సమంత, నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకుంటున్నారని మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడంతో దానికి తగ్గట్టే వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో వేణుస్వామికి మీడియాలో హైప్ వచ్చి ప్రతి ఒక్కరూ ఇతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎగబడేవారు. అలా తనకి సోషల్ మీడియా బాగా హైప్ ఇచ్చింది. అందుకు తగినట్టే మీడియాలో ఇతనికి తోచినట్టు చెప్పడం, దాంట్లో కొన్ని ఘటనలు జరగకపోవడంతో కొన్ని ఛానల్స్ ఇతనికి ఎగనెస్ట్గా మాట్లాడుతూ ఇతను చెప్పేవేమీ జరగవని, అతనికి అంత నాలెడ్జ్ లేదని వేణుస్వామికి హైప్ ఇచ్చిన సోషల్ మీడియానే ఈరోజు వేణుస్వామి చేసుకుంటున్న చిన్న చితగా పూజలు, జ్యోతిష్యం కూడా చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక మూడో వ్యక్తి పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డని తనకు బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉందని, తనని ఫేమస్ చేస్తే తప్పకుండా బిగ్ బాస్ వారు ఛాన్స్ ఇస్తారని చెప్పుకుంటూ యూట్యూబ్ వీడియోస్ పెట్టడంతో జనాలకి తన పరిస్థితి చూసి జాలేసి ఇతని వీడియోల్ని షేర్ చేస్తూ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడంతో కొద్ది రోజుల్లోనే పల్లవి ప్రశాంత్కి కొంతవరకు గుర్తింపు వచ్చింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పల్లవి ప్రశాంత్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటూ వాటిని పబ్లిసిటీ చేయడంతో పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. ఇక అలా అతనికి బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చింది. అలా బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రశాంత్ జనాల అటెన్షన్ కోసం తాను బిగ్ బాస్ కప్ గెలిస్తే అందులో వచ్చి ప్రైజ్ మనీని రైతులకు ఇస్తామని చెప్పడంతో జనాలందరూ అతని మాటలు నమ్మి బిగ్ బాస్ సీజన్ 7లో విన్ అయ్యేలా చేశారు. కానీ పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే అతని మాట నిలబెట్టుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఇతన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా స్టార్గా ఉన్న ఇతని క్రిస్మస్ స్టార్గా మార్చి తనపై చీటర్గా ముద్ర వేశారు. ఇక నాలుగో వ్యక్తి కత్తి మహేష్. ఇతను మన మధ్య లేకపోవడానికి ఒక కారణం సోషల్ మీడియా అనే చెప్పొచ్చు. సినిమాల్లో చిన్న చితగా పాత్రలు జూనియర్ ఆర్టిస్ట్గా చేసుకుంటున్న కత్తి మహేష్ థియేటర్స్ ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సినిమాల గురించి రివ్యూ ఇస్తూ తనదైన స్టైల్లో మూవీస్పై
కామెంట్స్ చేయడంతో కొంతమందికి తను మాట్లాడే విధానం నచ్చి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇతన్ని హైలైట్ చేస్తూ మూవీ రివ్యూస్ చెప్పడానికి కూడా ఇతన్ని అపాయింట్ చేశారు. ఇక అలా రోజు రోజుకి కత్తి మహేష్కి గుర్తింపు రావడంతో పొలిటికల్, ఫిలిం కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడడానికి కత్తి మహేష్ని శాటిలైట్ ఛానల్స్ డిబేట్స్కి పిలవడంతో కొద్ది రోజుల్లోనే కత్తి మహేష్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. ఇక అలా తనకి వచ్చిన పబ్లిసిటీతో రాజకీయ నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడడంతో కత్తి మహేష్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు అనుకునే లోపు అనుమానాస్పదంగా యాక్సిడెంట్లు మరణించడంతో కత్తి మహేష్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక 5వ వ్యక్తి బర్రెలక్క. డిగ్రీ చదివినా ఉద్యోగం దొరకలేదని మా అమ్మ బర్రెలు కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్ అంటూ చేసిన వీడియో వైరల్ అయ్యి బర్రెలక్క ఆలియా శిరీషకి మంచి పబ్లిసిటీ వచ్చింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్ శిరీష్తో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎగబడ్డంతో బర్రెలక్కకి మంచి గుర్తింపు వచ్చి సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. ఇక ఈ పబ్లిసిటీతో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయగా చాలామంది ఈమెకి డబ్బుల సహాయంతో పాటు మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేయడంతో ఈమె తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎలక్షన్స్లో ఈమె ఓడిపోవడంతో పబ్లిసిటీ వచ్చిన సోషల్ మీడియాలోనే బర్రెలక్క ఇదంతా డబ్బు కోసమే చేసిందని వచ్చిన డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుని రెండో పెళ్లి కూడా చేసుకుందంటూ ప్రచారం చేయడంతో బర్రెలక్క చాలా వరకు జనాల నుండి నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఇదంతా పట్టించుకొని బర్రెలక్క 2024 ఎంపీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయగా ఈమెకి ఎటువంటి సపోర్ట్ అయితే రాలేదు. దీంతో ఈమె డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఆమె మీద ట్రోల్స్ ఎక్కువ అవడంతో బర్రెలక్క ఒక స్టేజ్లో ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కూడా రిలీజ్ చేసింది. దీంతో భయపడిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అప్పటి నుండి ఈమె గురించి మాట్లాడడం ఆపేశారు. అలా బర్రెలు కాసుకునే శిరీష్ అని ఓవర్ నైట్ స్టార్ని చేసిన సోషల్ మీడియాని ట్రోల్ చేసి అందరి నుండి నెగిటివిటీ ఎదుర్కొనేలా చేశారు. ఇక 6వ వ్యక్తి రాకేష్ మాస్టర్. డ్యాన్స్లో ఇతనికి ఎంతో టాలెంట్ ఉన్నా మద్యం వల్ల అందరినీ విమర్శించడంతో కెరీర్ని కోల్పోయి ఇంట్లో ఉన్న రాకేష్ మాస్టర్కి మద్యం తాగిపిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అతనితో స్టార్ హీరోయిన్స్ గురించి బూతులు మాట్లాడేలా చేస్తూ ఆ వీడియోలను తమ ఛానల్స్లో అప్లోడ్ చేసేవారు. ఇక జనాలకు కూడా రాకేష్ మాస్టర్ మాట్లాడే విధానం ట్రాన్స్పరెంట్గా అనిపించడంతో వారు కూడా ఇతని వీడియోస్ని ఆదరించేవారు. దీంతో మిగిలిన ఛానల్స్ కూడా రాకేష్ మాస్టర్తో మద్యం తాగించి అందరి గురించి బ్యాడ్గా మాట్లాడేలా చేసేవారు. ఇక అలా డ్యాన్స్ మాస్టర్గా అంతగా గుర్తింపు రాని ఇతనికి కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. అలా వచ్చిన పాపులారిటీతో ఎక్కువ మద్యం తీసుకోవడం వల్ల రాకేష్ మాస్టర్ ఆరోగ్యం క్షీణించి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఇక 7వ వ్యక్తి రాను మొండల్. కోల్కతా రైల్వే స్టేషన్లో భిక్షమెత్తుకుంటూ మంచి పాటలు పాడుతూ ప్రయాణికుల దగ్గర డబ్బులు అడుగుతూ ఉండేది. అదే సమయంలో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె పాటను విని అది తనకి బాగా నచ్చడంతో రికార్డ్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. ఇక ఒక బెగ్గర్ ఇంత మంచిగా పాడటంతో ఆ వీడియో కొద్ది రోజుల్లోనే వైరల్ అయింది. దీంతో రాను మండల్ ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. ఇక చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వారు ఈమెకి డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడంతో ఈమె పాడిన పాట మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మయ్య వరకు వెళ్ళింది. ఇక అలా రాను మండల్ వాయిస్ అతనికి కూడా నచ్చడంతో హ్యాపీ హార్టీ అండ్ హీర్ అనే మూవీలో తన మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూస్ అవ్వడంతో తాను రాను మండల్తో ఒక సాంగ్ని పాడిస్తే ఆమెకున్న పబ్లిసిటీతో మంచి హిట్ అవుతుందని హిమేష్ రేష్మియా ఆమెతో ఒక సాంగ్ పాడించాడు. ఇక అలా తేరీ మేరీ కహాని అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఈమెకి మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో హిమేష్ అదే మూవీలో మరో 3 సాంగ్స్ని కూడా రాను మండల్తో పాడించడం జరిగింది. ఇక ఈ పబ్లిసిటీతో రాను మండల్కి ఒక బెంగాలీ మూవీలో పాట పాడే అవకాశం వచ్చింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద బెగ్గరైన రాను మండల్ ఒకేసారి ఇలా సెలబ్రిటీగా మారడంతో అటు శాటిలైట్ మీడియా, ఇటు సోషల్ మీడియా తన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎగబడేవారు. అంతేకాకుండా షాప్ ఓపెనింగ్ కూడా ఈమెను గెస్ట్గా పిలవడం మొదలుపెట్టారు. ఇక అలా తనకి వచ్చిన పాపులారిటీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక రాను మండల్ బిహేవియర్ రోజుకి మారడంతో ఒక షాప్ ఓపెనింగ్లో తను అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళగా రాను మండల్ ఆమెను తిట్టి సెల్ఫీ కోసం డబ్బులు అడగడంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో రాను మండల్ జనాల నుండి నెగిటివిటీని ఎదుర్కోవడంతో పాటు ఈమెకి అవకాశాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇక ఇప్పుడు మళ్ళీ రైల్వే ప్లాట్ఫామ్ మీద బెగ్గింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇక 8వ వ్యక్తి కచ్చా బాదం గాయకుడు భుబాన్ బాద్యేకర్.
కోల్కతాలోని దుబ్రాజ్పూర్లో ఉంటున్న ఇతను ఊరూరు తిరుగుతూ వేరుశనగలు అమ్ముకుంటూ ఉండేవాడు. అలా ఇతను ఏ ఊరికెళ్ళినా తాను వచ్చినట్లుగా తెలియాలని కచ్చా బాదం పాట పాడుతూ అందరి చేత వేరుశనగలు కొనుక్కునేలా చేసేవాడు. ఇక అలా పాట పాడేటప్పుడు ఒక యూట్యూబర్ ఇతను పాడిన పాటను రికార్డ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా బుబాన్ వాయిస్ విని చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో బుబాన్కి ఒక ఆల్బమ్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అందుకు తోడు ఒక ఆడియో కంపెనీ తనతో అగ్రిమెంట్ కూడా వేసుకోవడంతో అటు శాటిలైట్ మీడియా ఇటు సోషల్ మీడియా ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తూ హైలైట్ చేయడంతో బుబాన్ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. ఇతడు పాడిన కచ్చాబాదో ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి ఆదరణ రావడంతో ఇకపైన తన లైఫ్ బాగుంటుందని, అవకాశాలు ఎతుక్కుంటూ వస్తాయని అప్పు చేసి మరీ మంచి ఇల్లు ఒక కారు కూడా కొనుక్కున్నాడు. ఇక అలా తాను అనుకున్నట్లు అవకాశాలు వచ్చినా బుబాన్కి మాత్రం ఆ ఒక్క పాట తప్ప ఎంత ట్రై చేసినా మరో పాటని పాడడం రాకపోవడంతో కంపెనీ ఇతనితో వేసిన అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసింది. దాంతో తాను పాడిన కచ్చాబాదో ఆల్బమ్ సాంగ్ రైట్స్ని తనకే ఇవ్వాలని బుబాన్ మీడియా ముందు వాపోయినా ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఇక అప్పుల బాధ ఎక్కువయ్యి ఇల్లు కారుని కూడా అమ్మేసి తన ఊరిని వదిలేసి ఫ్యామిలీతో వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాడు. అలా మళ్ళీ అక్కడే వేరుశనగలు అమ్ముకుంటూ లైఫ్ని లీడ్ చేసుకున్నాడు. ఇక 9వ వ్యక్తి కుర్చీ తాత. షాషా అని పిలువబడే కుర్చీ తాతతో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా మద్యం ఎక్కువ అవడంతో తన పర్సనల్ స్టోరీని సినిమా రేంజ్లో చెప్తూ ఆ కుర్చీని మడతపెట్టే అనే డైలాగ్తో ఫేమస్ అవడంతో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇతనికి మద్యానికి డబ్బులు ఇస్తూ ఇంటర్వ్యూలు తీసుకొని ఆ వీడియోలు అప్లోడ్ చేసేవారు. జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియోని చూస్తూ వైరల్ చేసేవారు. దీంతో షాషా కాస్త కుర్చీ తాతగా సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. అంతేకాకుండా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీలోనూ ఇతను చెప్పిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ యూజ్ చేయడంతో షాషాకి మంచి గుర్తింపు వచ్చింది. అలా వచ్చిన పాపులారిటీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక సోషల్ మీడియాలో అందరినీ తిట్టడంతో తన మాటల వల్ల జైలుకి వెళ్లే పరిస్థితికి వచ్చాడు. అలా తర్వాత సోషల్ మీడియా కానీ సినిమా వారు కానీ కుర్చీ తాతను పట్టించుకోలేదు. ఇక 10వ వ్యక్తి సునిసిత్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి కామెడీ పీస్లు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. అలా జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్న సునిసిత్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. ఇక అలా ఇతను తనతో హీరోయిన్స్ ఎఫైర్ పెట్టుకున్నారని, ఓ స్టార్ హీరోయిన్ తనని వెంటాడిందని, మరో హీరోయిన్తో డేట్ చేశాడని, తాను రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ని ఎన్టీఆర్ మహేష్ బాబు చేసి స్టార్స్ అయ్యారని నోటికొచ్చినట్టు మాట్లాడడంతో ఆ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయగా జనాలు కూడా అతను చెప్పేది అబద్ధం అని తెలిసినా కూడా ఎంటర్టైన్మెంట్ కోసం అతని వీడియోస్ చూస్తూ వైరల్ చేయడంతో సునిసిత్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. కానీ సునిసిత్ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడంతో అతని మాటలు జనాలకు కూడా బోర్ కొట్టి అతని వీడియోస్ చూడడం వదిలేశారు. అంతేకాకుండా సునిసిత్ పబ్లిసిటీ కోసం చేసిన కాంట్రవర్సీ మాటలతో కోర్టు కేసుల దాకా వెళ్లాల్సి వచ్చింది. ఇక అలా ఛానల్స్ వారు చెప్పినట్లు చేస్తే సినిమాలో మంచి ఛాన్సులు వస్తాయని సునిసిత్ హద్దులు మీరిన మాటలు మాట్లాడడంతో ఇప్పుడు ఇతనికి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా ఎవరూ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సునిసిత్ని పట్టించుకోవట్లేదు. వీళ్ళే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్లుగా మారి ఇప్పుడు మునుపటి జీవితాన్ని గడపడానికి కూడా వీలు లేకుండా త్రిశంకక స్థితిలో ఇరుక్కొని ఉన్న టాప్ 10 సోషల్ మీడియా స్టార్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.